ఒక వ్యక్తి యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం ప్రజల యొక్క ప్రయోజనాలను, ప్రజల యొక్క అవసరాలను, ప్రజల యొక్క లబ్ధిని ఎంత ఘోరంగా వ్యవస్థలను అడ్డుపెట్టుకొని వాళ్ళ నోళ్లు ఎంత ఘోరంగా కొడతారో ఇప్పుడు అర్థమవుతా ఉంది. అసలు ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు ఒక నీతి ఎందుకు పాటిస్తుందో అర్థం కావట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా విడుదల చేయడానికి అడ్డం రానటువంటి ఎన్నికల కోడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ఎందుకు అడ్డుపడింది? ఎలా అడ్డం వచ్చింది? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ఎందుకు అడ్డం వచ్చింది? ఈబీసీ నేస్తం మహిళలకు ఇవ్వడానికి ఎందుకు అడ్డం వచ్చింది? కాపు నేస్తం మహిళలకు ఇవ్వడానికి ఎందుకు అడ్డం వచ్చింది? సరే, ఏదోలాగా కోర్టుకెళ్లి ప్రభుత్వం పేదల నోటికి దగ్గర కోడ్ తీసేయకూడదని, వాళ్ళకి ఏదో రకంగా సకాలంలో డబ్బులు అందజేయాలని ఒక ప్రయత్నం చేసి సరైనటువంటి వాదన చేసి ఆర్డర్ తెచ్చుకుంటే, అది రాత్రి 10:30కి ఆర్డర్ వస్తే అర్ధరాత్రి రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తారు. ఈ ఆర్డర్ కాపీని ఇవ్వద్దు, ఈ డబ్బులు ప్రజలకు చేరడానికి లేదు. నవతరం పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ కోసం బాహాటంగా పనిచేస్తా ఉన్నాడు. మరి లోకేష్ చంద్రబాబు నాయుడులతోటి కలిసి ప్రయాణం సాగిస్తా ఉన్నాడు. వాళ్ళకి బహిరంగంగా మద్దతు ప్రకటించినటువంటి వ్యక్తి నవతరం పార్టీ అతను పోయి కోర్టులో కేసేస్తాడు, అప్పీల్ చేస్తాడు. ఈరోజు విడుదల కావాల్సినటువంటి డబ్బులు విడుదల కాకుండా ఆగిపోతాయి. ఇదెక్కడ దుర్మార్గం అండి? ఇదెక్కడ నీతి అండి? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే తప్ప ప్రజలకి ఏ ప్రయోజనాలు జరగకూడదు. చంద్రబాబు నాయుడు 2019లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు పసుపు కుంకుమ కింద 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, పంచిపెడితే అప్పుడు అడ్డురానటువంటి ఎన్నికల కోడ్ డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది మొదలు 59 నెలల నుంచి అమలు చేస్తున్నటువంటి పథకాలకు ఎందుకు అడ్డుపడిద్దండి? ఎందుకు అడ్డు వస్తుందండి? మరో విషయం ఎన్నికల కమిషన్ మనం సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఎన్నికల కమిషన్ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ మీద దుష్ప్రచారం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు సాక్ష్యాధారాలతో సహా ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ఈ విధంగా వస్తున్నాయని, దుష్ప్రచారం జరుగుతుందని, ల్యాండ్ ఎత్తుకుపోయినట్టుగా ప్రచారం జరుగుతూ ఉందండి. వాస్తవాల్ని ఎన్నికల కమిషన్కు వివరిస్తే ఎన్నికల కమిషన్ వారు తక్షణమే ఆర్డర్ ఇచ్చారు. దాని మీద సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. ఆ సిఐడి వాళ్ళు చంద్రబాబుని A1 గాను లోకేష్ A2 గాను చేర్చారు. విచారణ జరుగుతూ ఉంది. మరి ఇంతలోకే ఈనాడు పేపర్లో, ఇదే ఈనాడు అన్నదాతలో కార్యక్రమంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేదవాడికి భద్రత కలిగించేటటువంటిదని బ్రహ్మాండంగా వివరాలు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడైనటువంటి పయ్యావుల కేశవ్ శాసనసభలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది చాలా మంచి భూమి భద్రత కలిగించేటువంటి చట్టం, దీన్ని స్వాగతించాలి. ఎప్పుడో 150 ఏళ్ల క్రితం నుంచే ప్రపంచంలో ఉంది, మన ఇండియాకి లేటుగా వచ్చింది, రాజస్థాన్లో ఆల్రెడీ అమల్లో ఉంది, మనం కూడా చేయాలని చెప్పి స్వాగతించినటువంటి దాన్ని ఈ రోజున జగన్ దుర్మార్గపు చట్టం అని ఒక పేరు పెట్టి, ఇంకా చట్టం కాల, కేవలం 6,000 గ్రామాల్లో సర్వే పూర్తయింది. ఇంకా సగం పైన గ్రామాలు ఉన్నాయి. 6,000 గ్రామాల్లో ఎక్కడ కంప్లైంట్ లేదు, ఎక్కడ భూమికి జిరాక్స్ కాపీలు ఇచ్చింది లేదు. భూమికి జిరాక్స్ కాపీలు ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు చించేశాడు. చించేయమని చంద్రబాబు నాయుడిని మరి లోకేష్ ఆస్తులను చించేయి, నారాయణ ఆస్తులను చించేయి,
వేమూరు రాధాకృష్ణ ఆస్తులను దించాయి, రామోజీరావు ఆస్తులను దించాయి. అంటే పేదల ఆస్తులు అంటే ఎంత చులకనా? ఎక్కడైనా ఒక్కచోట ఈ 6,000 గ్రామాల్లో ఎక్కడైనా సరే జిరాక్స్ కాపీలు ఇచ్చారా? ఎక్కడైనా సరే ఒరిజినల్ కాపీలు ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఈనాడు పేపర్లో ఫుల్ పేజీ యాడ్ ఏమని, భూమి మీది కాదు, జగన్ దోచుకుపోతున్నాడు. సరే యాడ్ డబ్బుల కోసమే, డబ్బులు ఎవరు ఇచ్చినా యాడ్ వేస్తారనుకుందాం. మరి ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకునేటటువంటి ఈనాడుకి రైతులకు సంబంధించినటువంటి అన్నదాత కార్యక్రమంలో ఆ యొక్క చట్టం ఎంతో గొప్పదని చెప్పినటువంటి ఈనాడుకి బుద్ధుందా? బుద్ధి లేదా? అంటే చంద్రబాబు నాయుడు కోసం ఏ గడ్డైనా తింటారా? ఏమైనా చేస్తారా? ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు దోచుకోవటానికి, ఆస్తులు కూడబెట్టుకోవటానికి, మీలాంటి వాళ్ళకి ఆస్తుల్ని పంచిపెట్టడానికి చంద్రబాబు అధికారంలో ఉంటే చాలు, ప్రజలు ఏమైపోయినా పర్లేదా? ఎంత దుర్మార్గం అండి ఇది! అసలు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? మీరే ఆదేశాలు ఇచ్చారు. మీరిచ్చిన ఆదేశాల ప్రకారం A1, A2లుగా చంద్రబాబు నాయుడు, లోకేష్లను చేర్చి విచారణ జరుగుతుంటే న్యూస్ పేపర్ యాడ్ వచ్చేసి ఇప్పటికి దాదాపు ఆ న్యూస్ పేపర్స్ ఉదయం తెల్లవారుజామున 5 నుంచి చూస్తానే ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం 8 గంటలు అవుతుంది. అంటే దాదాపు 15 గంటలు గడిచినా కానీ మీ కళ్ళు కనపడలేదా? లేదా గుడ్డు గుర్రం పళ్ళు ఏమన్నా తోముతున్నారు ఎన్నికల కమిషన్ వారు? లేదా కూటమి ఎన్నికల ప్రయోజనాల కోసం పనిచేస్తుందా ఎన్నికల కమిషను? స్వేచ్ఛగా, న్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారా? మీరు తస్మాత్ గుర్తుపెట్టుకోండి ఎన్నికల కమిషన్, మీరు ఎన్ని పిచ్చి వేషాలు వేసినా, ఏదైతే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించలేకపోయారో, మీరు ఎన్ని వేషాలు వేసినా సరే ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు. ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోబోతున్నారు. మీరు ఇలాంటి పిచ్చి వేషాలు వేసి అబాసు పాలు కావద్దు. ఎన్నికల కమిషన్ మీకున్నటువంటి విధులను న్యాయంగా నిర్వర్తించి మీ పేరు నిలబెట్టుకోండి. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించేటటువంటి స్థాయి మీది. హైకోర్టు తక్షణమే డబ్బులు రిలీజ్ చేయమని అంటే ప్రభుత్వానికి వివరణ అంటూ కొర్రీలు వేసేటటువంటి స్థాయి మీద హైకోర్టుని మించిన వాళ్ళు మీరా? మరి తగుదనమ్మా అంటూ వాడెవడో నవతరం పార్టీ వాడు వచ్చి కేసు వేస్తాడు, అప్పీల్ చేస్తాడు, ప్రజలు నోటికి అందాల్సినటువంటి డబ్బులు ఆగిపోతాయి. ఎంత దుర్మార్గం అండి ఇది! తస్మాత్ జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. జూన్ నెలలో అందుకుంటారు డబ్బులు ప్రజలెటో. ఆ తర్వాత ఈ నాటకాలు ఆడినటువంటి వాళ్ళని వీళ్ళందరి యొక్క భరతం పడతారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. నమస్తే.